హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది ఈవినింగ్ తీస్తున్న వీడియో అండి. ఈవినింగ్ టైంలో వాతావరణం చల్లగా ఉండేటప్పటికి టీ తాగాలనిపించింది. రెగ్యులర్గా అయితే కంటిన్యూగా ఇప్పుడు కాఫీ పెట్టుకొని తాగుతూ ఉంటాము, కానీ ఈరోజు ఎందుకో టీ తాగాలనిపించింది. అల్లము యాలుక్కాయలు వేసి స్ట్రాంగ్గా టీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము, నాకు మా వారి కోసము. ఈ మధ్య డైటింగ్లో ఉండి టీ కాఫీ చాలా వరకు తగ్గించేస్తాను. అంటే అంతకుముందు 5-6 టైమ్స్ ఎక్కువే తాగేదాన్ని నేను. టీ తక్కువేనండి. టీ అసలు పెద్దగా పెట్టేవాళ్ళం కాదు. కాఫీ మాత్రం ఎక్కువ టైమ్స్ తాగేదాన్ని. ఇప్పుడు డేలో ఒకే ఒక్క టైం అండి, అది ఈవినింగ్ అవర్స్లో కొంచెం హెడేక్గా అనిపిస్తే ఇప్పుడు తాగుతున్నాను అనమాట, అంతే. నేను ఈ ఆర్గనైజర్ అమెజాన్లో తీసుకున్నానండి. లాస్ట్ టైం అమెజాన్లో తీసుకున్న ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. అవి బాగా యూస్ఫుల్ అవుతున్నాయి. నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు ఎవరైనా వీడియో చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. బాగా యూజ్ అవుతున్నాయి కదా అని మళ్ళీ ఇంకోటి ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట. లాస్ట్ టైం ఇది ఫ్రిడ్జ్కే ఆర్డర్ చేశాను, ఇప్పుడు కూడా ఇంకోటి యూజ్ అవుతుంది బాగా అని చెప్పేసి ఇది ఆర్డర్ చేశాను. ఫస్ట్ టైం ఆర్డర్ చేసినప్పుడేమో స్ప్రౌట్ మేకర్ వచ్చింది, దాన్ని రీప్లేస్ చేసి మళ్ళీ ఇది ఆర్డర్ చేశాను అనమాట. ఇప్పుడేమో ఇలా పగిలిపోయి వచ్చింది. చాలా డిసప్పాయింట్మెంట్గా అనిపించింది నాకైతే. మనం ఆర్డర్ పెట్టిన టైం బాగాలేదేమో అనిపించి ఇంకా ఈసారి అమౌంట్ రీఫండ్ చేయించేసుకొని మరలా ఆర్డర్ చేయాలన్నమాట ఇది. కానీ నాకు ఇది బాగా యూజ్ అవుతుందండి, చాలా బాగుంది ఫ్రిడ్జ్లోకి. ఈ శారీస్ లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి దగ్గర నుంచి వచ్చేటప్పుడు తీసుకొచ్చుకున్నానని చెప్పాను కదా, ఆ శారీస్ అనమాట. ఇప్పటి వరకు స్టిచ్చింగ్కే ఇవ్వలేదు. టైలరింగ్ షాప్ కూడా మా ఇంటికి చాలా దగ్గరండి, కానీ ఇవి తీసుకొని వెళ్ళి స్టిచ్చింగ్ షాప్లో ఇవ్వడానికి నాకు ఎంత బద్ధకమో. ఈ మధ్య చాలా లేజీ అయిపోయానండి. మేబీ థైరాయిడ్ ఎఫెక్ట్ ఏమో అనుకుంటున్నాను. దట్టు ఇవి కబోర్డ్లో పెట్టాను కదా, అస్సలు గుర్తు రావట్లేదు, అందుకని తీసి బయట పెట్టాను. ఎటు శ్రావణ మాసం కూడా వచ్చేస్తుంది కదా, ఇంకా ఇవి స్టిచ్చింగ్కి ఇవ్వాలి అని చెప్పేసి బయటే ఉంచాను అనమాట. ఈవినింగ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత పూజ చేసుకున్నానండి. నేను మోస్ట్లీ ఈవినింగే ఎక్కువ పూజ చేసుకుంటూ ఉంటాను. మార్నింగ్ టైం మా వారు చేసుకుంటూ ఉంటారు, ఏదైనా స్పెషల్ ఫెస్టివల్స్ అప్పుడు, లేదంటే ఫ్రైడేస్ అలాగా మార్నింగ్ టైం నేను చేస్తాను. కానీ విడి రోజులంతా మా వారే చేసుకుంటారండి మార్నింగ్ టైము. నాకు లంచ్ బాక్స్ ఈ హడావిడి అంతా ఉంటుంది కాబట్టి నేను అంత పీస్ఫుల్గా చేసుకోలేను ప్రశాంతంగా. నాకు ఈవినింగ్ టైం అనుకోండి నాకు పీస్ఫుల్గా ఉంటుంది. దట్టు నేను రోజు లలితా సహస్రనామం చదువుకుంటాను కాబట్టి నాకు టైం ఎక్కువ తీసుకుంటుంది. అభిషేకం చేసుకొని స్వామివారికి పూజ చేసుకునేప్పటికి లేట్ అవుతుంది అనమాట. అందుకని నేను మోస్ట్లీ ఈవినింగ్ టైమే నా పూజని చేసుకుంటూ ఉంటాను. ఏదో హడావుడిగా ప్రమిదలో నూనె వడ్డిచ్చేసుకొని దీపారాధన చేసేసి అలా నా వల్ల కాదండి. నేను పూజ చేసుకున్నానంటే మనస్ఫూర్తిగా ఉన్న 10 నిమిషాలైనా అమ్మవారి మీద మనసు లగ్నం చేసి చేసుకోవాలనుకుంటాను. ఇది ఎవరిని ఉద్దేశించి అంటలేదండి. పూజ అయిపోయిన తర్వాత నైట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఎటు రోటీ చేసుకుంటాను కదా నైట్ టైము, ఇంకా పిల్లలు కూడా రైస్ వద్దు మేము కూడా రోటీ తింటామన్నారు, ఇంకా వాళ్ళకు కూడా రెడీ చేస్తున్నాను అనమాట. మనకి రోటీస్ బాగా మెత్తగా రావాలంటే పాలు పోసి కలుపుకుంటే చాలా బాగా వస్తాయండి. ఆ పాలు కూడా పచ్చిపాలు కాకుండా కొంచెం కాచి చల్లార్చిన పాలు ఉంటాయి కదా, అవి పోసుకుంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. ఎంతసేపు అయినా గట్టిగా అయిపోకుండా చాలా మెత్తగా ఉంటాయి. పిండి బాగా కలుపుకొని కనీసం ఒక అరగంట పాటన్నా నానబెడితే చపాతీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి. చపాతీలోకి పన్నీర్ కర్రీ చేస్తున్నానండి. దీనిలోకి నేను బటర్ యూజ్ చేయట్లేదు, నెయ్యి వేస్తున్నాను. మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చు. పన్నీర్ని ఇలా క్యూబ్స్గా కట్ చేసుకొని ఒకసారి క్లీన్ చేసుకొని తర్వాత ఇలా ఆయిల్లో కానీ లేదంటే నెయ్యిలో కానీ దేనిలో అయినా లైట్ రోస్ట్ చేసుకోవాలి. మరి డీప్ రోస్ట్ ఏం అవసరం లేదండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టేసుకోవాలి. పన్నీర్లో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుందండి. డైట్ చేయాలి అనుకునే వాళ్ళకి పన్నీర్ చాలా బాగా యూజ్ అవుతుంది. మార్నింగ్ టైం కానీ ఈవినింగ్ టైం కానీ ఏదో ఒక టైంలో తీసుకోవచ్చు. అదే నెయ్యిలో కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ లైట్గా సాఫ్ట్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. సాల్ట్ కనుక వేసామనుకోండి త్వరగా మగ్గుతుంది అన్నమాట. ఇలా ఆనియన్స్ మగ్గిన తర్వాత దాంట్లోనే ఒక ఆనియన్ ఒక టొమాటోనే తీసుకున్నానండి. మీకు కొంచెం కర్రీ ఎక్కువ కావాలనుకుంటే కొంచెం ఎక్స్ట్రా తీసుకోండి, గ్రేవీ ఎక్కువ కావాలనుకునే వాళ్ళకి. నేను దానిలోనే ఒక 4 జీడిపప్పులు వేసాను అనమాట.
జీడిపప్పు ఓన్లీ ఆప్షనలేనండి, కంపల్సరీ ఏం కాదు. కొంచెం క్రీమీగా వస్తుంది. ఈ కొంచెం ఇలా సాఫ్ట్ అయిన తర్వాత చల్లారనిచ్చేసి మిక్సీ జార్లోకి తీసుకొని దానిలో 2-3 లవంగాలు, కొంచెం చిన్న ముక్క 1 ఇంచ్ అల్లం ముక్క, 2-3 తెల్లగడ్డ వేసేసి వాటిని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలన్నమాట, పేస్ట్ లాగా. ప్యాన్లో ఎక్స్ట్రా 1 స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 బిర్యానీ ఆకు వేసాను. అవి లైట్గా దూరగా వేయించేసుకొని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఆ పేస్ట్ కూడా లైట్గా వేయించుకోవాలి. ఆల్రెడీ ఉడకబెట్టిందే కాబట్టి ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు. ఇలా లైట్గా వేయించుకున్న తర్వాత దానిలోకి పసుపు, మనకి ఎంత కారం కావాలో అంత కారము, అలాగే జీలకర్ర, ధనియా పొడి వేసుకోవాలి. మీకు కొంచెం స్పైసీగా కావాలంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. నేను గరం మసాలా ఏమీ యాడ్ చేయట్లేదు. ఇలా కొంచెం లైట్గా రోస్ట్ చేసుకొని దానిలోకి మన గ్రేవీకి ఎంత అవసరమో అంత వాటర్ పోసుకోవాలి. మీరు ఒకసారి ఉప్పు అనేది ఒకసారి చెక్ చేసుకోండి, మీకు సరిపడా ఉప్పు వేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసి కొంచెం కసూరి మేతి వేసానండి. ఇది వేయడం వల్ల ఫ్లేవర్ మంచిగా ఎన్హాన్స్ అవుతుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. థిక్గా ఉండడం వల్ల నేను 1 హాఫ్ గ్లాస్ వాటర్ ఎక్స్ట్రా యాడ్ చేశానండి. వాటర్ వేసేసి ఒకసారి కలబెట్టేసుకొని కొంచెం ఒక 5 to 10 మినిట్స్ పాటు ఉడికించుకోండి లో ఫ్లేమ్లో, అడుగంటకుండా ఉంటుంది. కొంచెం ఆయిల్ మనకి పైకి తేలేంత వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఆయిల్ పైకి తేలిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా అయిపోతుంది. కర్రీ రెడీ చేసుకున్న తర్వాత నేను చపాతీ చేసుకుంటున్నాను అనమాట. ముందే చపాతీ చేసి పెట్టుకుంటే చల్లగా అయిపోతాయి కదా, కొంచెం వేడివేడిగా తింటే బాగుంటుంది అని చెప్పేసి నేను ముందు కర్రీ ప్రిపేర్ చేసేసి తర్వాత చపాతీ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ చేయడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అన్నమాట. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి, ఎంతసేపు అయినా సరే గట్టిపడిపోవు అన్నమాట. మార్నింగ్కి కూడా మెత్తగానే ఉంటాయి చపాతీలు. సో ఇవాల్టి వీడియో ఇదండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.